మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి వచనంలో మొదటి భాగం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రయాసపడమని లేఖనం చెబుతూ ఉన్నదంటే జాగ్రత్త లేకపోతే దాంట్లో మనం తప్పిపోవచ్చు ప్రేమ కలిగి జీవించే విషయంలో. యువతల అధ్యాయం 13వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో చివరి వచనంలో 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఇవి చాలా ఇంపార్టెంట్. వాటిలో కూడా శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే. ప్రేమ దేవుడు మన పట్ల చూపెట్టాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని లోక పాపముల నిమిత్తము బలిగా ఇచ్చాడు. ఆయన నమ్మిన మనకి నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆయన ప్రేమ మనలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయములో 5వ వచనం, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. సో మనము ఆయన ప్రేమని రుచి చూచాము, రక్షణ పొందాము, మన హృదయంలో ఆయన ప్రేమను నింపాడు. మనము అది ఎరిగి ఆ ప్రేమని మనం భక్తి జీవితంలో సహోదరులను ప్రేమించటంలో చూపించాలి. పేతురు చెప్తున్నాడు, పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 7వ వచనంలో, భక్తి యందు మనం నేర్చుకోవాల్సింది సహోదర ప్రేమ. తర్వాత కూడా సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి ఉంది. కింద కూడా ఫుట్ నోట్లో ప్రేమను అని ఉంది. సో మనకి భక్తిలో మనం అలవర్చుకోవాల్సింది, మనల్ని దేవుడు ఎలా అయితే ప్రేమించాడో అలాగున మనము సంఘములో ఉన్న బిడ్డల్ని ప్రేమించాలా. యోహాను సువార్త 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్లు. ఎలా ప్రేమించమంటున్నాడంటే, నేను మిమ్ముని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మరి స్టాండర్డ్ చెప్తున్నారు. సంఘంలో ఉన్న బిడ్డల పట్ల మన ప్రేమ ఎలా ఉండాలంటే, యేసు ప్రభువు వారు మనల్ని ఎట్లా ప్రేమించారో అలా ఉండాలని చెప్తున్నాడు. సో దానికి ప్రయాసపడాలా. లేకపోతే మనకి ప్రభువు ఎంత మనల్ని ప్రేమించాడనేది అర్థం కాదు. మనం అక్కడికి వెళ్తే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరిలో కృపావరాల గురించి మాట్లాడుతూ 12వ అధ్యాయంలో, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, అది చేయండి. బట్ ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అని ప్రేమ గురించి 13వ అధ్యాయంలో చెప్పారు. వాటన్నిటికంటే కూడా సర్వ ఉత్తమమైన, అంటే అన్నిటికంటే ఉత్తమమైన మార్గం ఏంటంటే ఇది ప్రేమించుట. ఆ అధ్యాయం మొత్తం ప్రేమ గురించి రాస్తూ
మనం చదువుకున్న 14 అధ్యాయం మొదలు మీరు ప్రయాసపడండి అని చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం చదవండి. ఎఫెసీయులకు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే అండర్లైన్ చేసుకోండి, మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇది స్టాండర్డ్. క్రీస్తు మనల్ని ప్రేమించి తన్ను తాను అప్పగించుకున్నాడు సిలువలోనే కాదు, ఆయన జీవితంలో పాపం లేకుండా జాగ్రత్త పడటానికి, అన్ని భరిస్తానికి. మొన్నేం చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించాలి, నేను ఎట్లా ప్రేమించాను. ఇక్కడ కూడా రెండోసారి అదే మాట వింటున్నాం. అలాగునే మీరు లోకానికి పరిమళ వాసనగా ఉండాలని అంటే మీరు ఒకరినొకరు నేను మిమ్మల్ని ప్రేమించినట్లే ప్రేమించాలి అని చెప్తున్నాడు. పరిమళ వాసన అంటే ప్రేమ. ఆ ప్రేమలో ఎదుగుతుంటే ఆ ఫెలోషిప్ చాలా చూస్తానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఈరోజు అసలు ప్రేమని, క్రీస్తు ప్రేమని మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా అది పరిశుద్ధమైన ప్రేమ. అంటే ఆ ప్రేమలో స్వార్థం అనేది ఉండదు. ఈ లోక ప్రేమలో మనల్ని ప్రేమిస్తే మన కొంతకాలానికి వాడు మనకేదన్నా మళ్ళా చేయాలని చూస్తాం జనరల్గా. క్రీస్తు ప్రేమ మనము ఆయన ప్రేమించామని కాదు. యోహాను భక్తుడు ఇదే మాటను చెప్తూ ఉన్నాడు 4వ అధ్యాయం మొదటి పత్రికలో 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను. కంటిన్యూ చేస్తే, ఇందులో ప్రేమ ఉన్నది ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఇది 21వ వచనం, చివరి వచనం. లేకపోతే కొంచెం ముందుకెళ్తే 19 నుంచి, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవునిని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడు అగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించు వాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞ మనము ఆయన వలన పొందియున్నాము. సో మనం దేవుని ప్రేమించామంటే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే ఆ ప్రేమని నువ్వు తోటి వారి పట్ల చూపెట్టు. ముఖ్యంగా సంఘములో సహోదరులు అంటే రక్షించబడిన వారు. యేసుప్రభు వారిని ముఖ్యమైన ఆజ్ఞలను అడిగినప్పుడు కూడా మత్తయి సువార్తలో నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలన అనేది మొదటిది లాంటిదే అని చెప్తున్నాడు. మనము 22వ అధ్యాయం మత్తయి సువార్త పేజీ సంఖ్య 23వ పేజీలో, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడని ప్రభువును ప్రేమింపవలెనను అన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదియు అయినది ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను రెండవ ఆజ్ఞ దాని వంటిది. ఇక్కడ నిన్ను వలె మనలాగా పొరుగు వారిని ప్రేమించాలనేది పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన భాగం. దీన్ని బట్టి మనం దొంగతనం చెయ్యం. ఈ 2 ఆజ్ఞలోనే ఉంది అదంతా. దీంతోనే మనం పొరుగు వాడిని ప్రేమించడం వ్యభిచారం చెయ్యం, ఎందుకంటే వాడి భార్యే కదా. దీనివల్లే మనం పొరుగువాడిది ఆశించం.
మనల్ని వాడే వేరే వాళ్ళని ప్రేమించమని చెప్పాడు. అయితే కొత్త నిబంధనలో చెప్తున్నాడు, స్టాండర్డ్ పెంచాడు. మీకు తెలియదేమో, నువ్వు కొన్నిసార్లు నీ మనసే దుష్టత్వంతో ఉంటే నీ సొంత నీతితో ప్రేమిస్తూ ఉంటావు. నిన్ను వలే ప్రేమించనంటే ఆ స్టాండర్డ్ కొంచెం తగ్గిపోతుంది. దాన్ని సరిచేస్తూ నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాను, ఇది ఇంకో హై స్టాండర్డ్. మనల్ని వలే పొరుగువాడిని ప్రేమించడం అంటే కొన్నిసార్లు మన కాన్షియస్ సరిగా లేకపోతే ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తాం, అర్థం కాదు. ఇప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించా కదా, నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను కదా, మీరు షరతులు లేని ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా, అలా ప్రేమించండి అని స్టాండర్డ్ పెంచాడు. అందుకని ప్రయాసపడాలి. మనము ప్రేమలో మనకి షేరింగ్ కనిపిస్తుంది. ప్రభు తన ప్రాణాన్ని ఇచ్చిన దాన్ని బట్టి మన ప్రేమలో కూడా షేరింగ్ ఉండాలి. మనం ప్రేమించే దాంట్లో షేరింగ్ అంటే ఇచ్చే తత్వం ఉంటుంది ప్రేమలో. ఆయన అయితే మనకి టాప్ లెవెల్, ఆయన ప్రాణాన్నే ఇచ్చాడు. ఇక మనం కొంచెం ఎదిగే దాంట్లో మనకే ఇవ్వాలి, మనకే సహాయం చేయాలి అనే దాంట్లో కంటే నువ్వు సహాయం చేయగలిగే స్థితిలో ఉంటే నువ్వు ఇవ్వటం నేర్చుకో. ఒకప్పుడు అట్లా కాదు. మనం అంటే ప్రేమలో ఇచ్చే గుణం ఉంటుంది. అది ధనం విషయంలో అవ్వచ్చు, సమయం అవ్వచ్చు. మన సమయం ఎవరికన్నా స్వార్థం లేకుండా వాళ్ళ మంచి కోసం ఏదన్నా వాడుతున్నామా? అన్ని ధనంతోనే కాదు, నా సమయాన్ని వేరే వాళ్ళు బాగు కోసం వాడుతున్నానా? పొద్దులు ఊకులు నా స్వార్థమే, అంతేనా? మనం వేరే వాళ్ళ కోసం ఇవ్వటం సమయాన్ని నేర్చుకుంటే ప్రేమ ఉన్నట్టే. మనం ఎన్నిసార్లు మనం వాళ్ళ ఇంటికి పోయి కొంచెం ఆదరణగా వెళ్ళి వస్తాం. మనం వెళ్ళటం వల్ల ఆయన ఇప్పుడు శ్రమలో ఉన్నాడు కదా, చాలా ఆదరించబడతాడని ఎప్పుడైనా సమయం కేటాయించాగా? ప్రేమలో ఒక భాగం. యేసుప్రభువు వారు ఆయన మొత్తం సమయాన్ని మొత్తం ఇచ్చింది కూడా మన కోసం రక్తం చిందిస్తానికి, ఏం లేదు. ఆ ప్రేమలో, యేసుప్రభువు వారి ప్రేమలో సహనం. ఈ మాట చెప్తూ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో, ఎఫెసీయులకు 4వ అధ్యాయము 2వ వచనంలో గత మొట్టమొదటి నుంచి చదువుతాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట ఎంతో శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఇది మనం సహించకపోతే ఐకమత్యం ఉండదు, శత్రువు అయిపోతాడు. ఎందుకంటే రక్షించబడిన మనము కొన్నిసార్లు ఆయా సమయాల్లో బలహీనమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనము వేరే వాళ్ళ పట్ల తప్పుగా మాట్లాడితే అవతలాన్ని ఏం చేయాలా? సహించాలా? లేకపోతే ఏమవుతుంది? శత్రుత్వం ఏర్పడుతుంది, ప్రేమ కాదు ఇంకా. సో యేసుప్రభు వారి ప్రేమలో సహించే తత్వం ఉంది. ఆ సహించటంలో క్షమించే తత్వం అలా వచ్చేస్తుంది. అంటే ప్రేమలో క్షమిస్తాం. దాంట్లో మనకి ఓర్పు డెవలప్ అవుద్ది. ఎందుకంటే మన నేచర్ తెలుస్తుంది. మన నేచరు స్వతహాగా ఓర్పు ఉండదు. మన నేచరు తొందరపాటు వచ్చి ఒక ద్వేషభావానికి వెళ్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా సహించినప్పుడు ఒకదానికొకటి వచ్చేస్తాయి. ప్రేమలో సహనం ఉండాలా. కోర్స్ ఒకసారి సహనంలో పడిపోయినా ప్రభువుని అడుగు, ఇస్తాడు. ప్రయాసపడాలి. కొన్నిసార్లు పడిపోవని కాదు, అక్కడే ఉండువాక ముందుకెళ్ళు. ప్రేమలో మొరతి కోరింది. మనం అక్కడికి వెళ్తే
13వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదివితే, దీర్ఘకాలము సహించును. సహనం దీర్ఘకాలం. ఎంతకాలం అంటే, ఎన్నాళ్ళు ప్రభు నేను క్షమించదంటే, నీ దగ్గరికి వచ్చి సారీ చెప్తా ఉంటే క్షమిస్తా ఉండి అన్నాడు ప్రభు. మన నేచరు స్వతహాగా 2 సార్లు ఇంకా సహించలేం, కోపం వచ్చేస్తుంది. అంటే ఆ మీనింగ్ వాడితోనే తిరగమని కాదు, క్షమించేసి ఆ హార్ట్ ఉంచుకోక, హాని చేయాలి, నో. దీర్ఘకాలం. ఈ మాటను ఇంకొక కొంచెం అర్థమవుతానికి యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం, తాను అంటే యేసుప్రభు వారు ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు అండర్లైన్ చేసుకోవాలా, సంపూర్ణముగా కింద ప్రేమించడం. సో ప్రేమించే ఆ తత్వంలో ఎదిగేటప్పుడు మనకి అడ్డొచ్చే కొన్ని ఉంటాయి, సహించలేని తత్వం వస్తుంది. ఎందుకంటే కొంతమంది నిన్ను మోసం చేస్తారు, కొంతమంది కపటం కలిగిన సహోదరులు ఉంటారు, అందరూ కరెక్ట్గానే ఉండరు. ఈ సహించలేని తత్వం ఎప్పుడు వస్తుందంటే, కపటంతో ఉండేవాళ్ళు, నిన్ను మోసం చేసేవారు, వీళ్ళు కూడా ఉంటారు సంఘంలో. రక్షించబడిన తర్వాత కూడా కొన్నిసార్లు పొరుగువారిలో కూడా మన ఇంటి పక్కన ఉండొచ్చు. పొరుగువారిని కూడా ప్రేమించాలి. సో అప్పుడు మనం ఈ పెయిన్స్లో వెళ్తుంటే క్రీస్తు యొక్క సహనము, ఆ ఆత్మ మనకిచ్చాడు కాబట్టి, పడిపోతున్న ప్రభా నీ ఆత్మలో ఇంకా నేను సహించతత్వం అని అడిగితే మన హృదయంలో ఉన్న కోపం అంతా పోతుంది వాళ్ళ పట్ల. సో సహనము, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమలో మీరు కంటిన్యూ చేయండి. అక్కడ కొరింథీయులకు రాసిన పత్రిక, సహించును, తర్వాత దయ చూపించును, మత్సరపడదు. ఈ కోణంలో కూడా ఆలోచన చేయాలి మనం. ప్రేమ దయ చూపించును అంటే దేవుని యొక్క దయ మనం పొందుకున్నాం. ఎందుకంటే ఆ దయను బట్టి ఆయన మన దోషాలను ఇందాక ఆరాధన వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాడు. సేమ్ మన పట్ల వేరే వాళ్ళు చేసిన ఆ దోషాలని దయగలిగి క్షమించి చేస్తాం. వేరే వాళ్ళ యొక్క పరిస్థితిని మనం దయగలిగిన హృదయంతో అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఆ తర్వాత మత్సరపడదు అంటే పక్కనాడు బాగుపడుతున్నప్పుడు కొంచెం చాలా మత్సరం వస్తుంది, అది ప్రేమను తగ్గిస్తుంది. ఎందుకంటే అసూయ పెరిగిపోతూ ఉంటుంది. ప్రభు దగ్గరికి వస్తే మనం ఏం నేర్చుకుంటామంటే, ఓకే వాడు బాగుపడుతుంటే మనకు కూడా సంతోషమే. నన్ను ఆల్రెడీ దేవుడు ప్రేమించాడు, నాకు అక్కడ స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఓకే గుడ్, మొన్నటిదాకా చాలా పెయిన్ఫుల్లో ఉన్నాడు, ఇప్పుడు హ్యాపీగా బాగుపడుతున్నాడు. ఆ తత్వం వస్తుంది. లేకపోతే మత్సరం వస్తుంది. సో ప్రేమలో మత్సరము ఉండదు. డంబముగా ప్రవర్తించదు అంటే ప్రేమలో అంటే డంబం అంటే అతిశయపడే తత్వం ఉండదు. ఉప్పొంగదని ఉంది దానికి అర్థమయ్యేట్టుగా. అమర్యాదగా నడవదు, వేరే వాళ్ళ పట్ల మర్యాదగా నడుచుట. అమర్యాద అంటే మనం మాటల ద్వారా అవ్వచ్చు, కొంచెం తోస్తాం మనం చేష్టల ద్వారా. ఒకప్పుడు ఉంటుంది మనం రఫ్నెస్, మర్యాద లేనితనం మాటలతో వస్తుంది, తోసేయటం. కొంతమంది లాగి ఉండొచ్చు, ఎన్నిసార్లు మనం లాగుతాం కొన్నిసార్లు ఫైట్ చేసేటప్పుడు, అది ఉండదు. సో ఈ మర్యాద మనకు తెలియాలంటే చిన్న చిన్న వాటిలో మనం నేర్చుకోవాలా. ఎవరన్నా కరెక్ట్గా మన పాత్కి కరెక్ట్గా అదే దాంట్లో వస్తుందనుకో, మనం కొంచెం పక్కకి వెళ్ళాలి. అదే డంబం ఉంటే ఏంట్రా నేను తగిలేది ఏంది, వాడు కదా పక్క తొలగాల్సింది, ఆ భావం వస్తుంది. సో ప్రాక్టికల్గా మనం బండి మీద వెళ్తున్నా కొన్నిసార్లు ఎక్కడన్నా ఒకే అదే దాంట్లో మీదకు వస్తుంటే జస్ట్ పక్కకి వెళ్తే
ఇక్కడ నడుస్తూ ఉంటాం మనం చిన్న దాంట్లో తక్కువ సందులో, కొంతమంది అసలు ఏం పట్టించుకో వెళ్ళిపోతూ ఉంటారు. మర్యాద, మాటలో, ప్రవర్తనలో యేసుప్రభు వారి మర్యాద నేర్చుకుంటానికి మనకు 100% ఉంది. ప్రయాసపడాలి మనం. ఆ తర్వాత మనం చూస్తే కంటిన్యూ చేయండి. ఉప్పొంగదు. సరిపోద్ది. అక్కడికి ఎన్ని మాటలు ఉన్నాయి? స్వప్రయోజనమును విచారించుకొనదు, అంటే సాక్రిఫైస్ లైఫ్. అది స్వార్థాన్ని తగ్గిస్తూ ఉంటుంది. నేచర్ ఏంటంటే రక్షించబడిన తర్వాత కూడా మనం జాగ్రత్త లేకపోతే స్వార్థం వెంటాడుతూ ఉంటుంది. స్వార్థం అంటే స్వప్రయోజనం, మనకే ప్రయోజనం కలగాలని. ఇప్పుడు ఏం చేస్తుందంటే అవతలాలకు ఉండాల ప్రయోజనం. దాంట్లో క్రీస్తు మాదిరి ఉన్నాడు మనకి ప్రభు. ఆ తర్వాత త్వరగా కోపపడదు. అనవసరమైన విషయాల్లో కోపపడటం అనేది ప్రేమతత్వాన్ని తీసేస్తుంది. అనవసరమైన విషయాలు అంటే త్వరగా. అంతకుముందు అయితే మనం కోపపడటంలో టాప్ లిమిట్ అంతే. మనల్ని ఎవడన్నా పట్టించుకోకపోయినా కోపమే. మనకి సహనం తక్కువ కాబట్టి వెంటనే కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు సహనాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా ఈ క్యారెక్టర్ కూడా బిల్డ్ అవుతూ ఉంటుంది. పక్కన వారి బాగు కోసం కొన్నిసార్లు గద్దించాలి. ప్రేమలో గద్దింపు ఉంది, అది కోపం కాదు. గద్దింపు ఉంది, అది గద్దింపు అంటే నువ్వు నరకానికి వెళ్తావు జాగ్రత్త ఏంది అన్నాళ్ళు, అది కోపం కాదు. కోపాన్ని చాలా జాగ్రత్తగా డిఫైన్ చేసుకోండి. అప్పుడప్పుడు మంచి ప్రయోజనం కోసం. ఏంటది? అప్పులేంటిది? సరిగా చూసుకో. ఏంటి నీ పరిస్థితి? అది కోపం కాదు. నీ మంచి కోసం ప్రేమించి చెప్పే మాట, దాని కోపం అనుకునేది. అది నిన్ను ప్రేమించి మాట సహాయం చేస్తూ ఆలోచన గద్దింపుతో ఇస్తున్న మాట. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది, స్ట్రాంగ్గా ఎరక్కపోయింది. అక్కడ గద్దింపు లేకపోతే ఎక్కదు. అది ప్రేమ. త్వరగా కోపపడటం అంటే చిన్న చిన్న వాటికి మనకు అసలు సంబంధం లేనిది కూడా ఏంటిది అలా వచ్చేస్తుంది. కొన్నిసార్లు అలా కోపం సహోదరుల మీద వస్తే, కొన్నిసార్లు ఇందాక అన్నాం కదా, కోపపడు ప్రతివాడు ద్రోహి, నరహత్య, అంత స్టాండర్డ్ చెప్పారు ప్రభు. ఎక్కడ నా మాటలు వస్తుంటే మనం తగ్గిపోయి ప్రభువుని అడిగితే ఆ నేచర్లో ఆయన ప్రేమతో మనల్ని నింపి సహనం ఇచ్చి ఆ తత్వాన్ని మనకిస్తాడు. అది ప్రేమలో భాగం. తర్వాత మనం కంటిన్యూ చేస్తే దుర్నీతి అపకారమును మనస్సులో ఉంచుకొనదు, ఇది శత్రువును ప్రేమించుట. ఎవరన్నా అపకారం చేస్తే మనకు చాలా పెయిన్ ఉంటుంది, అది వెంటనే రాదు. చిన్న అపకారం చేసిన దాంట్లో నేర్చుకోవాలా. ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చావు, వాడు తిరిగి ఇవ్వడు. మనకు జనరల్గా ఏంది, వెంటనే కొద్దిగా ఆగి అడగచ్చు, తప్పులేదు. వాడు మళ్ళా ఇవ్వడు, ఓకే, జాగ్రత్త పడాలి, అది వేరు. మనసులో పెట్టుకొని వాడి గురించా వీడు ఇట్టారా అని సాడీలు చెప్తూ ఉంటే వాడి మీద ప్రేమ కాదు, ద్వేషభావం డెవలప్ అవుతూ ఉంటుంది. కానీ అలాంటివి వచ్చినప్పుడు ప్రభుకి ఎంతమంది అపకారం చేశాను, నేను ఎంత అపకారం చేశాను అని ధ్యానం చేసినప్పుడు అది మనకి ఆయన ఆ మనసిస్తాడు. లేకపోతే మనకి వెంటనే వచ్చేది ఆ క్యారెక్టరు. ప్రయాసపడాలి. తర్వాత దుర్నీతి విషయమై సంతోషించగా సత్యమునందు సంతోషించును. ఎప్పుడన్నా మనకి అంతకుముందు మనం దుర్నీతితో సంతోషించేవాళ్ళం. ఎలా సంతోషించే? దొంగతనం చేసుకుని నవ్వుకుంటాం మనం, చూడరా నేను ఎట్ట చేశానని. మన క్యారెక్టర్ నేచర్ ఏంటంటే మనం పాపం చేసి కూడా చూడరా వాడి సంతకం ఎట్ట పెట్టేశాను, ఈజీగా పెట్టేశాను తెలుసా, నవ్వుకుంటాం మనం. అది దుర్నీతి అని కూడా తెలియదు మనకి. మన సంతోషం ఒకప్పుడు అక్కడ. అరే చూసావా నేను టికెట్ లేకుండా ప్రయాణం చేశాను రని మనం ఆడంబంగా చెప్పుకున్న రోజులు ఉండొచ్చు. అది దుర్నీతి.
దానికే సంతోషించాల్సింది. సత్యమునందు సంతోషించటం ప్రభు 100% మాదిరి మనకి. దుర్నీతి నుంచి సంతోషించకుండా అసలు సత్యం ప్రయత్నం చేస్తున్నామా? అది ప్రేమ. వేరే వాడి పట్ల నువ్వు సత్యంగా ఉంటే వాడిని చాలా ప్రేమిస్తున్నట్టు. ఎందుకంటే వాడు చాలా నెమ్మదిగా ఉంటాడు. అది ఎప్పుడన్నా ఆలోచన చేసావా? నువ్వు అబద్ధాలు చెప్తా ఉంటే నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాడు ఎంత బాధపడుతుంటాడు నీ గురించి ఆలోచిస్తూ, వాడి నెమ్మది లేని తనానికి నువ్వే కారణమని ఎప్పుడన్నా గమనించావా? అట్లా ప్రేమలాగా నువ్వు సత్యంగా ఉంటే పీస్ఫుల్ రా. అసలు నీ దగ్గర ఉండటానికి అతను ఇష్టపడతా ఉంటాడు. ఒకప్పుడు అట్లా కాదు, మనం వాడిని మోసం చేసి చూసావా ఎట్లా కొట్టేశానో. అది ప్రేమలో సత్యము నందు సంతోషించటం ఉంటుంది. ఆ తర్వాత అన్నిటినీ తాలుకొను. కింద ఫుట్ నోట్లో చదవండి ఏముందో, కప్పును. సామెతల్లో కూడా ప్రేమ అనేక పాపాలను కప్పుతుందని ఇది మాటని పేతురు కూడా ఒకసారి చదువుకుందాం. 1 పేతురు 4:8 కూడా ఆయన కూడా ఇది చాలా ఇంపార్టెంట్. 1 పేతురు 4:8 ఇది ఇప్పుడు ఎక్కడైతే సహిస్తున్నావో ఆటోమేటిక్గా కప్పేతనం ఉండేస్తుంది. సహిస్తున్నావు అంటే అర్థం ఏంటి? వెంటనే భరించే తత్వం పెరుగుతుంది, ఆటోమేటిక్ క్షమించే తత్వం పెరుగుతుంది, ఆటోమేటిక్గా కప్పే తత్వం పెరుగుతుంది. ఇదే మాటను సామెతలు మనకు అర్థమవుతుంది. 10:12 చదవండి. ఇది మనం ఎప్పుడన్నా ఇది ప్రయత్నం చేశామా? ఆయన మన పాపాలను కప్పేశాడు కాబట్టి మన పరలోకానికి వెళ్తున్నాం. ఆయన స్టాండర్డ్ అది, నాలాగా ప్రేమించండి అన్నాడు. మనం ఎప్పుడన్నా అవతలాలు దోషాలని, ఆయన మనం ఇందాక ఆరాధన చేసిన దోషాలను, మన దోషాలను కప్పాడు ఆయన, జ్ఞాపకం చేసుకోను అన్నాడు. సో ఎప్పుడన్నా అవతల వాళ్ళు మనకి అపకారం చేసినప్పుడు, మన పట్ల దోషభావంతో ప్రవర్తించినప్పుడు కప్పే తత్వాన్ని ఎంతవరకు మనం అభ్యాసం చేస్తున్నాం? తర్వాత చదవండి. ఓర్చున ఉంది, సహనం, నిరీక్షణ ఉంది. నిరీక్షణ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సహించేటప్పుడు, పొరుగువాడు మనకు అపకారం చేసేటప్పుడు నిరీక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అతను మారతాడు. ఈ నిరీక్షణ నీకు ఆ ప్రేమతత్వాన్ని ఇస్తుంది. ఇప్పుడు పక్కన అతను మన పట్ల అపరాధంగా ప్రవర్తించినప్పుడు సహించే తత్వం ఎలా డెవలప్ చేసుకోగలుగుతామంటే, రేపు మారతాడు రాడు, నా ఫలాన్ని చూడబోతుంది. ఆ నిరీక్షణ ఉంటే మనకి సహించే తత్వం వస్తుంది. కప్పేస్తాం. ఎందుకంటే అందరికి చెప్పేసాను అనుకో, ఎట్టగట్ట మళ్ళా వాడి దగ్గరికి వెళ్ళి తెలుస్తుంది, తెలిసే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా ద్వేష భాగం పెరుగుద్ది. దీనివల్ల ఫలమేమి లేదు. అదే నేను నిరీక్షించాను అనుకో, ప్రార్థన చేస్తూ ప్రభువా తనకి మంచిగా అర్థమయ్యేది చెయ్యి, సహాయం చేయి, తనకు కూడా రక్షణ అని చేస్తే వారి నిరీక్షణ చూస్తావు కూడా. అది ఎట్లా వస్తుందంటే అతన్ని ప్రేమించి, ఎందుకంటే నేను పరలోకానికి వెళ్తున్నాను. నేను ఒకప్పుడు అట్లా అంటానే, ఇప్పుడు నేను సహించే తత్వం, నన్ను బట్టి దేవుని చూడగలిగి ఉండాలా, తను కూడా రక్షణ పొందాలా అనే దాంట్లో ప్రేమ ఉంది. ఆ తర్వాత చదవండి. సో పైన 12వ అధ్యాయంలో ప్రవచించటం వరము అపేక్షించండి, కోరుకోండి. ఆ తర్వాత విశ్వాసం అనే వరము. వీటిని బట్టి మీరు అతిశయిస్తానికి కాదు. ప్రవచన వరం ఇస్తే అతిశయించి గర్వంతో పాపంలోకి వెళ్తానికి కాదు.
ఎందుకంటే అది ప్రేమతత్వాన్ని తీసేస్తుంది. అయ్యి ఇక్కడితోనే పోతాయి ఇవన్నీ. పరలోకంలో ప్రవచించవు. పరలోకంలో విశ్వాసం ఇంక చూసేస్తావు ఆయన్ని. ఇప్పుడు చూడలేదు కాబట్టి నమ్ముతున్నావు, ఇంకా విశ్వాసమై శాశ్వతంగా నిలిచేది ఈ ప్రేమ. అందుకని మనము కొన్నిసార్లు ప్రభువు మనకి ఆయన కృపను బట్టి మనకి కృప స్వస్థ వరం కానీ, ప్రవచించే వరం కానీ, వాక్యం చెప్పే వరం కానీ, భాషల్లో మాట్లాడే వరం కానీ, ఆతిథ్యం ఇచ్చే వరం కానీ, ధన విషయంలో మనకి బ్లెస్ చేసిన విధానం డంబరపడతానికి కాదు. ఎందుకంటే అవన్నీ పోతాయి ఇక్కడి నుంచి. నిలిచేది ప్రేమ ఒకటే. మనం బలలోకి పాలు పంపులు పొందడానికి వెళ్తున్నాం. ఎంతవాటికి మనము సహోదర ప్రేమలో ఎదగటానికి ప్రయాసపడుతున్నాం. జాగ్రత్త, ఇది ఈ రోజుకి వాక్యం కాదు. మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం ఎదగవలసిన వాక్యం. ప్రేమ అంటే తెలుస్తుందా నీకు? యవ్వన కాలంలో ఉండే ఆ ప్రేమ కాదు. యేసు ప్రభువు వారి లాంటి ప్రేమతో ప్రేమించమని చెప్పాడు. మనం చూసాం ఏముంది ఆ ప్రేమలో? త్యాగం. ఎన్నాళ్ళు? అంతం వరకు, శాశ్వత కాలం. ఏంటిది? దయగా చూపించటం, మర్యాద, ఆడంబరాలు ఉప్పొంగకుండా, పాపాలను కప్పటం, దుర్నీతి విషయమై ఆనందించుకోకుండా నిజంగా ఉంటున్నారు. అసలు ఈ సమయంలో యేసుప్రభువు పిలాతు ముందు నిలబడినప్పుడు ఆయన ఎట్లా కరెక్ట్గా ఉండగలిగాడు సత్యంతో? నాకు పోలీసు ఎదురైతే అడిగిన దానికి నువ్వు పడిపోయినా ఏంటి నాది? ఎందుకు ఆయన చూసి అట్లా అడిగిన వెంటనే తడబడి చెప్పను, ఏదో చెప్పేస్తున్నానేంది? ఇంకా ఆగటం కూడా కాదు. మన యొక్క యథార్థతను ఒప్పుకొని, ప్రభు నాకు చాలా భయం ఉంది, సత్యం ఎవరన్నా సడన్గా అడిగితే, ఎక్కడైతే బాగానే నాతో బాగా మాట్లాడే వాళ్ళతో బాగానే ఉంటున్నా, కొంచెం వాళ్ళని చూస్తే ఆ భావం వచ్చినప్పుడు వెంటనే మాట తడపడతా అబద్ధం చెప్పేదానికి. అది కాదు. దీర్ఘకాలం సహించటం, వేరే వాళ్ళకి టైం ఇవ్వటం, స్వప్రయోజనం మన గురించే ఆలోచన చేయకుండా ఎప్పుడన్నా ఒక సువార్త చెప్పే విషయంలో అతనికి వెళ్ళి సువార్త చెప్తామని ఎంతవాటికి రక్షించబడిన తర్వాత నువ్వు టయాన్ని పొరుగువారి ప్రయోజనం. ఎందుకంటే ఆ మాట వింటే దేవుడు వారి హృదయంలో కార్యం చేయొచ్చు. వినకపోతే చెప్పగలిగింది నీవే. చెప్పటం ఎంత టైం పడుతుంది మనకి? 5 నిమిషాలు జర్నీ, 10 నిమిషాలు, ఇంటి పక్కన వాళ్ళే. ఎప్పుడన్నా అది అభ్యాసం చేసామా? కానీ చాలా జాగ్రత్త ఉండాలి. వెంటనే రాదు అది. క్రీస్తు ఆత్మ మనలోకి వచ్చి, ఆ తగ్గింపు వచ్చి, నానా భయాలు వచ్చి, ఇదంట ఆయన ఆత్మ నింపితే నీ అమ్మని, అయ్యా వచ్చానయ్యా, వచ్చింది ఏంటంటే నీకు ఒక మాట చెప్పా. ప్రేమ. ఆ మాట చెప్పే దాంట్లో మనకి దేవుని ప్రేమతో నింపబడితే ఆ సాత్వికం వస్తేనే చెప్పగలం. లేకపోతే వేరే చాలా మాట్లాడతాం, మొత్తం మామూలుగా చెప్పకుండా వచ్చేస్తాం. రియాలిటీ. అవతల వాళ్ళకి ఒక మంచి మాట చెప్పాలా, సహాయం చెయ్యాలా, ఎప్పుడన్నా హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే నువ్వే ఉంటే కేటాయించాలా సమయం. ప్రేమలో భాగం. మనం లోకానికి సువాసనగా మనం ఉండాలంటే అలా చదివాం లేఖనం. క్రీస్తు మనలను ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తానే బలిగాను అర్పణముగాను అర్పించుకొని, అలాగునే మీరు ఒకని యందు ఒకరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రభువా, నీ ప్రేమను నేను ఇంకా దాని యొక్క లోతు, వెడల్పు, పొడుగు, ఆ కోణాన్ని నేను జ్ఞానానికి మించిన నీ ప్రేమని నాకు తెలుపు. ఆ ప్రేమలో నేను సహోదరుల పట్ల, సంఘములో ఉన్న బిడ్డల పట్ల చూపిస్తానికి, నేను ఎదుగుతానికి, అందులో ప్రయాసపడటానికి ప్రభు నాకు సహాయం చేయి.